తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం తెలంగాణ స్నేహ సాహితీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాలగోపాల్ 16వ వర్ధంతిని నిర్వహించారు. ఈ మేరకు బాలగోపాల్ను స్మరిస్తూ ప్రజలకు జరిగిన నష్టాలను కష్టాల్లో నేనున్నానంటూ ప్రజలను వెన్నంటే ఉండి సింగరేణి ప్రజలకు కార్మికులకు పరిశ్రమలో జరిగే కష్ట నష్టాలను కార్మిక వర్గానికి తెలిపిన వ్యక్తి డాక్టర్ బాలగోపాల్ అని ఓపెన్ కాస్ట్లను వ్యతిరేకిస్తూ మా భూములను మాకే కావాలని మా ఉద్యోగాలు మాకే కావాలని సింగరేణి ప్రాంతమంతా ప్రజా సంఘాలను వెంటేసుకుని ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నో పోరాటాల్లో ముందు వరుసలో నిలబడి మానవ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిరంతరం కొట్లాడి మేధావి వర్గంతో చర్చించి ప్రజలతో ఏకమైన బాలగోపాల్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా తన అమరత్వాన్ని గుర్తు చేస్తూ 16వ వర్ధంతిని స్నేహ సాహితీ గ్రంథాలయంలో శ్రద్ధాంజలి ఘటించారు. మానవ హక్కుల కోసం విస్తృతంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి బాలగోపాల్ గారి యొక్క వర్ధంతి రోజు ఈరోజు. బాలగోపాల్ గారు దాదాపుగా 40 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యంగా మన సింగరేణి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎదురవుతున్నటువంటి దాడుల పట్ల తీవ్రంగా స్పందిస్తూ అందరినీ కలిసి వివరాలు తెలుసుకుని సమాజానికి అటు ప్రభుత్వానికి వివరాలు అందించి ప్రభుత్వాన్ని కదిలింపజేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి బాలగోపాల్ గారు. బాలగోపాల్ గారు కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని విద్యారంగంలో సమున్నతమైనటువంటి వెళ్ళవలసినటువంటి ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి నిరంతరం పొద్దున నుండి రాత్రి వరకు పేద ప్రజల కోసమే ఆలోచించి పేద ప్రజలకు ఎవరైతే వాళ్ళపై దాడులు చేస్తున్నారో ఆ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం బండారాన్ని బయటపెట్టడం కోసం అహర్నిశలు శ్రమించాడు. సింగరేణి బొగ్గుగని కార్మికుల ప్రాంతంతో ఆయన చాలా సన్నిహితంగా రోజు వచ్చినట్టే గోదావరి కని ఈ ప్రాంతానికి రోజు వచ్చినట్టుగానే ఉండేది. చాలా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన 13 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన కనుక ఉన్నట్లయితే ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉండడం అనేటువంటిది అరుదు. మనం బాలగోపాల్ యొక్క స్మృతిని యాద్ చేసుకుంటూ ఆయన జీవించినటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో ప్రజల కోసం రాజ్యాంగం రక్షణ కోసము న్యాయమైనటువంటి హక్కుల కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పుడున్నటువంటి మేధో రంగం వాళ్ళు యువత అందరూ కూడా పేదలకు ఎదురవుతున్న కష్టాలని రాజ్యం చేస్తున్నటువంటి కుట్రలని దాడులని తర్వాత రాజకీయ నాయకత్వాలు చేస్తున్న దాడులని పేద ప్రజల మీద చేస్తున్నటువంటి వాటన్నిటినీ పసిగట్టి వాటిని నియంత్రించేటువంటి పనిలో అందరూ ఆయన బాటలు నడవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని గుర్తు చేసుకుంటున్నాం. 16 సంవత్సరాల కింద మరణం చెందిన ఆయన ఏమంటాడంటే ఈ దేశ ప్రజలు ఈ రాజ్య స్వభావాన్ని తెలుసుకొని మసలవలసిన బాధ్యత ఈ రాజ్య స్వభావాన్ని చెప్పవలసిన బాధ్యత మేధావుల మీద ఉన్నారంటే ఆయన ముందుగా మాట్లాడుకోవాలంటే పౌర హక్కుల్లో ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆయన జీవించిన కాలం అంతా చాలా హత్యలు అత్యాచారాలు ఇల్లు కూలగొట్టడం ఒక్కడైనా చీకటితోనైనా తెగువతోటి పనిచేసినోడు బాలగోపాల్. రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం పరిధిలో చేస్తానని ప్రమాణం చేసిన పోలీసులే కానీ పాలకులు కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించి పౌరులను తీసుకుపోయి ఇంట్లోళ్ళని భార్య పిల్లలతో బతికే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తుంది. ఎన్కౌంటర్ కాదు ఇది. ఎన్కౌంటర్ అంటే ఎదురుబొదురు. వాస్తవంగా పట్టుకపోయి కాల్ చేసి చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. ఎన్కౌంటర్ అనేది లేదని చెప్పిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. అది సత్యం కూడా. రాజ్యం అనేది నిజంగా ఇప్పటి కూడా నేను బాలగోపాల్ పోయి 16 సంవత్సరాల తెలంగాణ రైతు సంస్థలు చదివి ఎదురుబొదురు కాల్పులు అనేటివి లేనే లేదు. రాజ్యము హింస పెట్టి పౌరులని అన్నం లేదు అంటే ఆకలి అవుతుందంటే భూమి లేదు అంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజ్య పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని తుపాకులతోనే సమాధానం చెప్పేది. చిత్రహింసలు పెట్టిన చిత్రహింసలకు వ్యతిరేకంగా ఇది ఎన్కౌంటర్ కాదు పట్టుకపోయి కాలు చేసిండ్రు భార్య పిల్లలు ఉన్న వాళ్ళని నిరూపణ కోసం తిరిగినవాడు బాలగోపాల్. చివరికి కొంత ఈ రాజ్యం సంపి ఆడ పడేస్తే
అది బతికించుకొని కొంత వెనుకతట్టేసింది కానీ నన్ను జీవితాంతం ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా రాజ్య పాలకులకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించండి, రాజ్యాంగ షెడ్యూల్ ఏమైనా రాసుకున్న మౌలిక అవసరాలు ఏమైనా అని మాట్లాడిన వాడు. నిజంగా ఈ పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ధిక్కరిస్తున్నారు. ఈ రాజ్యాంగ పరిధిలో మీరు లేరు. రాజ్యాంగ పౌరులు జీవించే వాళ్ళందరికీ మీరు కాలరాస్తున్నారు. రాజ్యాంగంలో హక్కులన్నీ 19, 21, 16 షెడ్యూళ్ళని మీరు నాశనం చేస్తున్నారని గొంతెత్తి పలికిన వాడు బాలగోపాల్. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సభ అధ్యక్షత చేయడం జరిగింది. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, స్నేహ సాహితీ గ్రంథాలయం చైర్మన్ ఏలేశ్వరం వెంకటేశం, రైతు సంఘం నాయకులు మూడుమడుగుల మల్లన్న, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, జీవి రాజు, పుట్టరాజన్న, కృపాకర్ రమేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.